ఏంటంటే ఈ రెండో శనివారం నా బర్త్డే అయ్యి ఉండటం, అందువల్ల నేను పెట్టుకుంటానని పేటర్ గారు చెప్పగానే ఓకే చేశారు. మరి మీరు అందరూ కూడా గ్రీటింగ్స్ పంపించారు, అందరికీ వందనాలు. అలాగే మరి కేక్ కటింగ్ చెయ్యాలి, కానీ నాకు ఇష్టం అనిపించలేదు. మీరందరూ నాకు కేక్ పెడితే నా షుగరు అదే వెనకాల ఆయన ఒప్పుకోడు. ఎవరు ఏ పేటర్ గారు అందరూ కేక్ పెడితే అయ్యగారు షుగర్ 500 దాటిందని ఆయన ముందే ఎక్స్పెక్ట్ చేశారు. అందుకనే మరి డైట్ షాపులు అందరూ ప్రేమతో పెట్టాలని అనుకుంటారు, కానీ దాన్ని త్రోసి వేయలేరు. అందువల్ల ఆ కేక్ లేకుండా ఉంటే ఈ ప్రాబ్లం ఉండదని నేను కేక్ తీసుకురాను. అలాగే ఎర్లీ మార్నింగ్ నా కుమారుడు తీసుకొచ్చి జస్ట్ కేక్ కట్ చేయించి దాన్ని మనం తినేసాం. ఆ విధంగా జరిగిపోయింది. అందుకని కేక్ అనే విధానాన్ని మనం వద్దులే అనుకుని నేను ఆఫ్ చేయడం జరిగింది. అలాగే మరి ఈ సమయంలో మరి చైర్మన్గా ఉండి నడిపించిన దైవజనులు ఏ పేరు గారి అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సమయానుకూలంగా వారు నడిపిస్తూ వచ్చారు. ఎందుకంటే టైం పంక్చువాలిటీ వాళ్ళు అనుసరిస్తారు. మరి కొంచెం లేట్ కారణం ఏంటంటే ప్రారంభంలో 10 మంది వచ్చారు, తర్వాత మరి మా దగ్గర ఒక స్టాప్ ఉండటం వల్ల ఏమైందంటే కొంచెం లేట్ అయింది. అందువల్ల కొంచెం దాన్ని ప్రొలాంగ్ చేశాం అంతే. అయితే శ్రేష్టమైన వర్తమానాన్ని నేటి దినాల్లో మరి ఇండిపెండెంట్గా ఉంటున్న సేవకులకి ఎలాంటి వర్తమానం కావాలో దైవజనులు మరి రెవరెండ్ ఎం ప్రభుదాసయ్య గారు చక్కని వాక్యం అందించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. చెప్పడం దేవుని నామమున. మరి దినాన వర్షిప్ కొరకు ప్రత్యేకించి మీటింగ్ ఉన్నది, నేను క్యాన్సిల్ చేసుకుని వద్దామని నిర్ణయించుకున్నాను. మళ్ళీ మా మిస్సెస్ వేరే బయటికి వెళ్ళాలని ఉంది, కానీ మ్యాక్సిమం 12 గంటలు నేను రాగలుగుతాను అని చెప్పేసి చెప్పారు. వారు వచ్చినందుకు చక్కటి వర్షిప్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన మరి కరుణాకర్ గారి ప్రత్యేక వందనాలు. అలాగే